ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఒక అప్డేట్ అయితే వచ్చింది. అధికారులు కీలక ప్రకటన అయితే చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. రైతులకైతే అప్డేట్ వచ్చింది. పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి నిజానికి చూస్తే గనుక ఈ 22వ విడత అంటే 21 విడత నిధులైతే విడుదల అయిపోయిన ఇప్పటి వరకు. ఇక 22వ విడత నిధులను అయితే ఈ నెల అంటే జనవరి సమయంలోనే, సంక్రాంతి ఆ సమయంలోనే నిధులైతే కనుక విడుదల చేస్తాం రైతుల అకౌంట్లో అందరికీ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ముహూర్తం అయితే ఖరారు చేశారు. పీఎం కిసాన్ డబ్బులు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ డబ్బులు కూడా రెండు ఒకేసారి రైతుల అకౌంట్లోకి అయితే వేస్తామని చెప్తున్నారు. విషయం ఏంటి అని చూస్తే కేంద్ర బడ్జెట్ వేళ రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందజేస్తున్నటువంటి పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలపైన స్పష్టత అయితే వచ్చింది. నవంబర్ 19న 21వ తేదీ నిధులను అయితే కనుక అంటే పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవకు సంబంధించి గత సంవత్సరం నవంబర్ 21వ తేదీన అయితే కనుక 19వ తేదీ 21వ విడత నిధులను అయితే విడుదల చేశారు. కాగా ఇప్పుడు ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను అయితే విడుదల చేస్తోంది. ఈ రెండు రకాల నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14,000 వరకు కూడా, అంటే ఇప్పటి వరకు 14,000 వరకు కూడా రైతుల అకౌంట్లో అయితే జమ అయ్యాయి. కాగా ఇప్పుడు 22వ విడత నిధులను సంక్రాంతి సమయంలో అయితే కనుక కొన్ని అనివార్య కారణాల వల్ల అమౌంట్ అయితే విడుదల చేయలేదు. ఇక ఫిబ్రవరి బడ్జెట్ సమయంలో విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు. అంటే వచ్చే నెలలోనే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు, అదేవిధంగా అన్నదాత సుఖీభావకు సంబంధించిన డబ్బులు కూడా 14వ తేదీన అయితే కనుక అంటే ఫిబ్రవరి 1న అయితే బడ్జెట్ అయితే విడుదల చేస్తారు. ఇక 14వ తేదీ ఫిబ్రవరి 14వ తేదీన రైతులందరి అకౌంట్లలోకి ఈ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే విడుదల చేయాలని నిర్ణయించారు. ఇంక చూసినట్టయితే గతంలో పీఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభావ మొత్తం రెండూ కలిపి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కలిపి మొత్తం 13,500 రూపాయలు అయితే ఉండేది. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు ఇస్తున్న 6,000తో పాటు మేము 14,000 రూపాయలు అయితే ఇస్తాం, మొత్తం 20,000 రూపాయలు అయితే కనుక రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. అదేవిధంగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు చొప్పున 10,000 ఇప్పటికి 2 విడతల్లో 10,000 రైతులందరి అకౌంట్లోకి జమ చేసింది. ఇక 22వ విడతగా ఇప్పుడు 4,000 రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 4,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తారు. అదే సమయంలో పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 2,000 కూడా రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం 20,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి అయితే జమ కానున్నాయి. ఫిబ్రవరి 14వ తారీఖున రైతులందరి అకౌంట్లో 6,000 రూపాయలు అమౌంట్ పడతాయి. ఇప్పటి వరకు ఇచ్చిన 14,000, ఇంకా లాస్ట్ విడత 22వ అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు అయితే రైతుల అకౌంట్లో పడి కంప్లీట్ కానుంది.